హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాల్టి రెసిపీ నాన్ వెజ్ చికెన్ మెంతి కూర రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను 1 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్ని బాగా 2 సార్లు వాటర్ వేసి కడిగి వాటర్ మొత్తం తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 4 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేస్తేనే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి గిన్నెని బాగా వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కూడా బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగుతుంటే సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటేనే అవి త్వరగా ఫ్రై అవుతాయి. ఈ టైంలోనే ఉల్లిపాయ మంచి రంగు రావడానికి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా మగ్గించుకుంటేనే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మరో 2 నిమిషాలు ఆగి చూస్తే ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం వేసుకునే ఇంగ్రీడియంట్ మెంతం కూర ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 kg చికెన్కి 1 బౌల్ ఆఫ్ మెంతం సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈ ఆకు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గాలి. దీన్ని మూత పెట్టి మగ్గించుకుంటే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. మెంతం ఫ్లేవర్ అనేది చికెన్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకొని 2 నిమిషాలు ఆగి చూస్తే బాగా మగ్గిపోయింది. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్కలకంతా బాగా పట్టేలా మిక్స్ చేసి మగ్గించుకోవాలి. ఇలా నూనెలో పసుపులో మగ్గితే నాన్ వెజ్కున్న పచ్చివాసన అంతా పోతుంది. ఇదే టైంలో మెంతం ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. మూత పెట్టేసి మగ్గించుకొని తీసి చూడండి, పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1 by 1 వేసి మూత పెట్టి మగ్గించుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేసి ఉడికించుకున్నాక చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా పోయింది. ఈ టైంలోనే 4 స్పూన్స్ కారం వేసి మగ్గించుకోవాలి. నేను ముందు రెసిపీలో చెప్పినట్టుగానే నేను వాడేది ప్యాకెట్ కారం కాదు, పొడి చేసి కొట్టించిన కారం. సో మీరు కారం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ప్యాకెట్ కారం వాడేవాళ్ళు అయితే. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ముక్కలకంతా మంచిగా ఉప్పు కారం పట్టేస్తుంది. చూసారు కదా కూర ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి. నాన్ వెజ్లోకి టొమాటో వేసుకోవడం ఇష్టపడని వాళ్ళు టొమాటోని స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిపోతుంది. చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇందులో ఇప్పుడు మసాలాస్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. నేనైతే ఫ్రెష్గా అప్పటిదప్పుడే గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఫ్రెష్ అల్లం, ఫ్రెష్ గరం మసాలాలు వాడితేనే నాన్ వెజ్కి మంచి ఫ్లేవర్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసాలాలు బాగా ముక్కకి పట్టేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. కాసేపు ఆగి మూత తీసి చూస్తే మంచిగా మసాలాలన్నీ పట్టేస్తాయి ముక్కకి. ఇప్పుడు బాగా కలుపుకొని మీరు గ్రేవీ ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకోండి.
మీకు దగ్గరగా ఫ్రైలా కావాలనుకుంటే అసలు వాటర్ వేయకుంటేనే సరిపోతుంది. చూసారు కదా, ముక్క బాగా ఉడికిపోయింది. ఇలా నాన్ వెజ్లో ఆకుకూర వేసి వండుకుంటే ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, చికెన్ మెంతి కూర రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ, స్పెషల్లీ నా ఫేవరెట్ బగారన్నంలోకి అయితే అద్దిరిపోతుంది టేస్ట్. చూస్తేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.